సో అపార్ట్ ఫ్రమ్ సింగింగ్ ఆర్ యాక్టింగ్ ఇంకా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్షన్ వైజ్, ఎందుకంటే లేడీ డైరెక్టర్స్ ఆర్ ఆల్సో గెటింగ్ ద ఆపర్చునిటీస్. సో స్టోరీ రాసి డైరెక్షన్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా? I would like to be a director. Like I like that side of a movie. Like as assistant directors, even Anupama Parameswaran ma'am, she did as a assistant director in one Malayalam movie. So after that, I was also having that curiosity to work as an assistant director to know the different sides of films. Super. So completely film industry passion అయిపోయింది. అవును. రైట్. సో నువ్వు కూడా ఒక సాంగ్, ఎందుకంటే యు ఆర్ ఆల్సో గుడ్ సింగర్. ఓకే. సాంగ్ చూసి పాడచ్చా లిరిక్స్? నో ప్రాబ్లం. ఒక తెలుగు సాంగ్ పాట. సూపర్. చమటలో ఫోన్ ఓపెన్ కాలేదేంటి? యా, పాడండి పాడండి. పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే, ఒకటే గమ్యమే దారులు వేరులే పయనుమే నీ పనిలే. అరెరే పుదుటు మొదలే మలుపు కుదుపు నీదే, ఆ అద్దమే చూపెన బతుకులో తీరే, ఆ వైపరే తుడిచే కారే కన్నీరే. మాటే విన్నదుగా 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 వేగం తిగదుగా తిగదుగా వేగం, మాటే విన్నదుగా 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 వేగం వేగం వేగం. సూపర్. థ్యాంక్ యూ. సాంగ్ సూపర్ పాడావు. థ్యాంక్ యూ. సో అందరూ ఆల్మోస్ట్ చాలా మంది చెప్పారు జీవి ప్రకాష్ అంటే మ్యూజిక్ పైన కూడా ఇంట్రెస్ట్ ఉంది అనేది, కూడా రైటింగ్ పైన ఉంది, పార్ట్ ఆన్ మ్యూజిక్. యాక్చువల్లీ ఐఎమ్ లెర్నింగ్ కీబోర్డ్ ఆల్సో ఇప్పుడు. ఓకే. అంటే ఇప్పుడు అదే సత్య తర్వాత యాక్టింగ్ ఒకటే కాదు, ఇప్పుడు మా కాలేజీలో షార్ట్ ఫిల్మ్స్కి అసైన్మెంట్స్ ఇస్తారు. సో దాంట్లో ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువైంది, ఇప్పుడు సాంగ్ రావడం ఇంట్రెస్ట్ ఎక్కువైంది. ట్యూన్స్ సాంగ్స్ అప్పుడప్పుడు ఏదో కాల్ నుంచి వస్తుంది, అప్పుడప్పుడు నేను ఫోన్లో టేక్అవుట్ చేసి పెట్టుకుంటా. సో ఫస్ట్ మాకే ఇవ్వాలి. ఓకే షూర్. అండ్ ధనుష్ గారు ఇష్టం అని చెప్పావు. చాలా ఇష్టం. వన్ డైలాగ్ ఆఫ్ విఐపి నుంచి. దట్ లాంగ్ డైలాగా? పెద్ద డైలాగ్ ఇప్పుడు గుర్తులేదు అసలు. మీకు ఎంత గుర్తుందో ఎంత చెప్పగలవో ట్రై చేయండి. అంటే కాన్సెప్చువల్ డైలాగ్ నేను వేస్ట్ చే, నాకు ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ దట్. సరే, నీకు నచ్చిన డైలాగ్ ఏదన్నా ఇన్ తమిళ? ఓకే, ఐ విల్ సే ఫ్రమ్ దట్ ఫిలిం, ఫ్రమ్ అనదర్ சாரி ஐம் ஜஸ்ட் ரீகலெக்டிங் இட். ஏண்டா தூங்கி நிற்கும் போது ஒரு கொசு பட்டுன்னு கச்சா பட்டு அப்படின்னு சொன்னீங்களே, அது இந்த கொசு தானே? எப்படி பட்டுன்னு அச்சா பட்டுன்னு போச்சுல்ல ஒரு நாள். இட்ஸ் டைலாக் ஃப்ரம் த ஃபிலிம் மாரி. మారి డైలాగ్ తమిళ్లో మన తెలుగులో రైట్. సో యా, ఫైనల్ గా సత్య ఇస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ May 10th అండ్ ఆడియన్స్ కి ఈ సినిమాని ఎందుకు చూడాలి అని చెప్పాలి అనుకుంటే మీ మాటలు ఏం చెప్తారు? జస్ట్ you have to say it in Telugu. If you are not, he'll support you or I'll support you. మీరే సపోర్ట్ చేయండి. నా వచ్చు మీరు కూడా సపోర్ట్ చేయొచ్చు కదా. నేను ఫస్ట్ చెప్పానా తన? నేను సో సత్య ఫిలింలో లైక్ అన్ని ఎమోషన్స్, ఎందుకంటే ప్రేమ, గొడవ, ఫ్యామిలీ బాండింగ్, అక్కతో బాండింగ్, ఫ్రెండ్షిప్. అబ్దుల్ అనే ఒక క్యారెక్టర్ ఉంది. సో అతనితో సత్యకి మధ్య, అబ్దుల్కి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ అంటే ఇట్ బి వెరీ మోర్ బ్యూటిఫుల్ అనమాట. అతని ప్రాబ్లం ఇతను షేర్ చేసుకోవడం, ఇతని ప్రాబ్లం అతను షేర్ చేసుకోవడం బాగా రిలేటబుల్. ఇంకొకటి ఏంటంటే ఈ ఫిలింలో ఒక తెలుగు టీచర్ క్యారెక్టర్ ఉంది, అమిత్ భార్గవ్ చేశారు. ఇట్ విల్ మోర్ రిలేట్. అంటే ఎవరు మాట్లాడాను ఒక స్కూల్లో ఒక టీచర్ మాత్రం నీకు వచ్చి హెల్ప్ చేస్తే ఎలా ఒక ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ మనకి దొరుకుంటుంది ఈ ఫిలింలో. సో యు విల్ హావ్ ఎవ్రీథింగ్ అనమాట. ఆల్ ద కలర్స్ ఆఫ్ ద లైఫ్ విల్ బీ ఇన్ సత్య. సో వన్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ యు, లాస్ట్ క్లైమాక్స్ తెలుగు కోసం కొంచెం యాడ్ చేసాం మేము, చేంజ్ చేయలేదు, యాడ్ చేసాం. దట్స్ ఆల్. వాట్ ఇస్ ద రీజన్? అంటే అక్కడ తమిళ్లో డిడ్ యు గివ్ ఎనీ నెగటివ్ ఎండింగ్? నో నెగటివ్ ఎండింగ్.
సాడ్ ఎండింగ్ చెప్పగలము, బట్ ఇట్ విల్ బీ లైక్ మోర్ స్మూత్ ఎండింగ్. ఇక్కడ ఇంకా కొంచెం హ్యాపీగా చేయదామని శివ గారు మా నాన్న గారు డిసైడ్ చేశారు. ఆల్రెడీ బై లక్ మేము ఆల్రెడీ షూట్ చేసాం ఆ 5 minutes. ఆ 5 minutes తీసుకొని ఇక్కడ తెలుగు వర్షన్లో పెట్టేసాం. తమిళ కోసం షూట్ చేసి ఎడిటింగ్లో కట్ చేసాము, బట్ నో ఫియర్ హీ ప్లేస్డ్ ఇట్. సో ప్రార్థన నెక్స్ట్ టైం తెలుగులోనే కంప్లీట్ గా మాట్లాడాలి, తెలుగులోనే ఇంటర్వ్యూ ఇవ్వాలి. డు యు అండర్స్టాండ్? Yes, I understood. Next time when I'm coming, I should speak in Telugu. Yes. Sure. తెలుగు సాంగ్ పాడాలి. రైట్. సో ఈ సినిమా గురించి నీ మాటల్లో సత్య. Satya, You start. tell me. సత్య మే Satya, May 10th May 10th release. అవుతుంది, వస్తుంది. మీ ముందుకు వస్తుంది. మీ ముందుకు వస్తుంది. సో సో ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. నెక్స్ట్ టైం యూ హ్యావ్ టు సే ఇట్ ఆన్ యువర్ ఓన్. అండ్ బికాస్ తెలుగు ఆడియన్స్ ఎవరైనా నచ్చితే దే విల్ ఓన్ దెమ్. So when you are coming with a Telugu movie, obviously they'll feel like you are our own kid. Yeah. So next time manaki adi kavali. Sure. You also inka proper cheyali. Tamil dialogues Telugulo cheyali. Sure. Right. So Satya May 10th release avutundi. So please do watch it in theaters and don't miss manchi family emotion and friendship gurinchi ee cinema man munduku rabotundi. So younger generation, so let us encourage them and watch it in theaters. Thank you.